మన ఇండియన్ టీంకి ఏమైంది? 2024, 2026 వరుస టీ20 వరల్డ్ కప్లు గెలిచిన టీం ఎందుకు ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతుంది? రీజన్ ఏంటి? ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, గౌతమ్ గంభీర్. కోచ్ గంభీర్ అలాగే బీసీసీఐ సెలెక్టర్స్ విషయానికి వస్తే 2026 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్సీ నుంచి స్క్వాడ్ నుంచి డ్రాప్ చేశారు. రీజన్ అంటే స్పెసిఫిక్గా ఏం లేదు. గంభీర్ అలాగే సెలెక్టర్స్ ఫ్యూచర్ కెప్టెన్ గురించి చూస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అండ్ అలాగే వాషింగ్టన్ సుందర్ని స్క్వాడ్లో బుక్ చేశారు అండ్ ప్లేన్ లైన్లో కూడా ఆడిచ్చారు. ఎందుకు? తను ఎప్పుడు టీ20 క్రికెట్లో మంచిగా పర్ఫామ్ చేసిన స్టాట్స్ లేవు, బట్ తను ఆడిస్తున్నారు. అండ్ అలాగే 2026 వరల్డ్ కప్ గెలవడానికి హీరో సంజు శాంసన్ ప్లేన్ లైన్లో నుంచి డ్రాప్ చేశారు. రీజన్ ఏంటి అంటే 3 మ్యాచెస్ సరిగ్గా ఆడలేదని డ్రాప్ చేశారు. అండ్ అలాగే జింబాబ్వేతో టీ20 స్క్వాడ్లో కూడా తను డ్రాప్ చేశారు. రీజన్ ఏంటి అంటే రెస్ట్ అని చెప్పుకొచ్చారు. అండ్ రీసెంట్గా అశ్విన్ ఇండియన్ టీంలో 2-3 ప్లేయర్స్కి బాగా ఫేవర్ జరుగుతుందని చెప్పాడు. వాళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం శ్రేయస్ అయ్యర్ని బ్లేమ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తను విత్ ది బ్యాట్ బాగా పర్ఫామ్ చేశాడు, బట్ కెప్టెన్సీలో చిన్న మిస్టేక్ చేశాడు. తను అయినా చేసేది ఏం లేదు బ్యాటర్స్ పర్ఫామ్ చేయకపోతే. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మన వాళ్ళు ఐపీఎల్ ఆడి వస్తున్నారు, అక్కడ ఫ్లాట్ పిచ్చెస్ అలవాటు అయ్యేసరికి ఇక్కడ అడ్జస్ట్ అయ్యి ఆడలేకపోతున్నారు. దాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియదు, కానీ తిలక్ వర్మని 5-6 పొజిషన్లో ఆడిస్తున్నారు. ఎందుకంటున్నాను అంటే నెంబర్ 3 బ్యాట్స్మెన్గా ఆడేటప్పుడు తన స్టాట్స్ చూడండి ఒకసారి. 20 ఇన్నింగ్స్లో 649 రన్స్ స్కోర్ చేశాడు విత్ ది యావరేజ్ ఆఫ్ 46 అండ్ స్ట్రైక్ రేట్ 151. అండ్ అలాగే మీకు గుర్తుంటే 2024 ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో వరుసగా 2 బ్యాక్-టు-బ్యాక్ సెంచరీస్ కొట్టాడు. అదే పొజిషన్ నెంబర్ 3లో. తనని ఎందుకు మరి నెంబర్ 5, నెంబర్ 6లో ఆడిస్తున్నారు? కొందరు అంటారు మరి ఇషాన్ కిషన్ ఆడిస్తున్నారు, అందుకే తిలక్ వర్మ పొజిషన్ డిమోట్ చేశారు అని. అసలు అంత బాగా ఆడే ప్లేయర్ని డిమోట్ చేయాల్సిన అవసరం ఏంటి? నిజమే, టీ20 వరల్డ్ కప్లో తన స్థాయికి తగ్గట్టు పర్ఫామ్ చేయలేదు, బట్ ప్లేయర్ మీద నమ్మకం పెట్టుకొని తను బ్యాకప్ చేయాలి. ఇలా పొజిషన్ డిమోట్ చేయకూడదు. ఎందుకు అంటే తన నెంబర్ 3 పొజిషన్లో తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ రీసెంట్ పర్ఫార్మెన్స్ బాగా లేదు, బట్ తనని నమ్మి బ్యాకప్ చేస్తే స్కోర్ చేస్తాడు. అలా అని టూ మెనీ ఛాన్సెస్ ఇవ్వకూడదు. ఎందుకంటే మన దగ్గర మంచి బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని స్క్వాడ్లోకి తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే రజత్ పడిదార్ అని చెప్పుకోవచ్చు. బట్ వై బీసీసీఐ ఇగ్నోరింగ్ దెమ్ అనేది అర్థం కావట్లా. దానికి ఒక క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. నెంబర్ 3, ఇండియా స్క్వాడ్ వర్సెస్ జింబాబ్వేతో జరిగే మ్యాచెస్కి ఇండియన్ స్క్వాడ్ వదిలారు. ఇందులో చూసుకుంటే సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే మయాంక్ యాదవ్ అలాగే యష్ ఠాకూర్ వీళ్ళిద్దరిని స్క్వాడ్లో పిక్ చేశారు. ఇందులో మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2026లో 4 మ్యాచెస్లో 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. మరి తనని స్క్వాడ్లోకి తీసుకున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే రషీదార్ సలాంని తీసుకోలేదు. తను ఐపీఎల్ 2026లో బ్రిలియంట్గా పర్ఫామ్ చేశాడు. 12 మ్యాచెస్లో 19 వికెట్లు తీశాడు. దాన్నే కాదని మయాంక్ యాదవ్ని పిక్ చేశారు. ఎందుకు అనేది ఒక డౌట్. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.